అమ్మ ప్రేమ వర్సెస్ ప్రేయసి ప్రేమ వర్సెస్ దేవుడి ప్రేమ. పరిచయం. రాయదుర్గం అనే చిన్న పట్టణంలో ఆదిత్య అనే యువకుడు ఉండేవాడు. ఆదిత్య ప్రపంచం చాలా చిన్నది. అతనికి అమ్మ, ప్రేయసి మరియు దేవుడు. ఆదిత్యకి అమ్మంటే ప్రాణం. రాజేశ్వరి అమ్మ ప్రపంచం కేవలం ఆదిత్యే. పేదరికం, కష్టాలు ఎన్ని ఉన్నా కొడుకుకి కొదవలేకుండా చూసుకునేది. ఆ ప్రేమ నిస్వార్థానికి నిలువెత్తు రూపం. ఆదిత్య జీవితంలోకి కొత్త వెలుగు తెచ్చింది శృతి, ప్రేయసి. కళాశాలలో మొదలైన వారి పరిచయం ప్రేమగా మారింది. ఆమె నవ్వు, మాట, చిన్న చిన్న అలకలు ఆదిత్య ప్రపంచాన్ని రంగులమయం చేశాయి. ఆ ప్రేమ కవిత్వంలాంటిది, మాధుర్యం నిండినది. ఈ రెండింటితో పాటు ఆదిత్యకి భగవంతుడిపై అచంచలమైన విశ్వాసం ఉండేది. కష్టమొచ్చినా, సంతోషమొచ్చినా చేతులెత్తి మొక్కుకునేవాడు. మన జీవితాన్ని నడిపించేది ఆ దైవమే అని నమ్మేవాడు. పరీక్షాకాలం. ఆదిత్య జీవితంలో ఆ 3 ప్రేమల బలం పరీక్షకు గురయ్యే రోజు వచ్చింది. ఆదిత్యకి ఉద్యోగం కోసం బెంగళూరు నుండి మంచి అవకాశం వచ్చింది. కాని అదే సమయంలో రాజేశ్వరి అమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. వైద్యులు అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాలని, దానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమని చెప్పారు. అమ్మ ప్రేమ నిస్వార్థం. ఆదిత్య కలల ఉద్యోగం ముందుంది. దాన్ని వదులుకుంటే మళ్లీ దొరకదేమో. ఈ విషయం అమ్మతో చెప్పగా రాజేశ్వరి కళ్లల్లో నీళ్లు నింపుకుని, నాన్నా, నా ఆరోగ్యం ముఖ్యం కాదు. నువ్వా ఉద్యోగానికి వెళ్ళు. నీ భవిష్యత్తు నా ప్రాణం కన్నా ముఖ్యం అంది. తన చావు అంచున ఉన్న కొడుకు భవిష్యత్తు గురించే ఆలోచించేది అమ్మ ప్రేమ. ప్రేయసి ప్రేమ. మాధుర్యం వర్సెస్ వాస్తవం. ఆదిత్య శృతికి తన కష్టం గురించి చెప్పాడు. శృతి ఎంతో బాధపడింది. ఆమె ధైర్యం చెప్పి కొద్దిగా డబ్బు కూడా ఇచ్చింది. అయితే కొన్ని రోజుల తర్వాత శృతి తండ్రి వారి ప్రేమను వ్యతిరేకిస్తూ శృతిని మరొక గొప్ప వ్యక్తికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. శృతికి ఆదిత్య మీద ప్రేమ ఉన్నా తన తండ్రి బలవంతం, ఆదిత్య ఆర్థిక పరిస్థితి ఆమెను ఆలోచనలో పడేశాయి. ఒకరోజు శృతి ఆదిత్యకి ఫోన్ చేసి, ఆదిత్య, మన ప్రేమ చాలా గొప్పది. కాని ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు. నేను నీకు మరింత భారం కాలేను. నన్ను క్షమించు. బహుశా మనం కలవలేమేమో అని చెప్పి కన్నీళ్లతో ఫోన్ పెట్టేసింది. అవసరంలో ఆదిత్యకు ధైర్యమివ్వలేక తన కోసం, తన భవిష్యత్తు కోసం వెళ్ళిపోయే ప్రేయసి ప్రేమ అది. దేవుడి ప్రేమ, విశ్వాసం. అమ్మ పక్కన ఆస్పత్రిలో కూర్చుని ప్రేయసి మాటలు తలుచుకుని ఆదిత్య పూర్తిగా కృంగిపోయాడు. తన కష్టాలు ఎందుకు తీరడం లేదని దేవుడిని నిందించాడు. అతను దేవాలయంలోకి వెళ్ళి దేవుడి విగ్రహం ముందు కూర్చుని, నేను నిన్ను నమ్ముకున్నందుకు నువ్విచ్చిన బహుమతి ఇదేనా? నా అమ్మని కాపాడుకోలేకపోతున్నాను, నా ప్రేమని నిలబెట్టుకోలేకపోతున్నాను అని కోపంగా అడిగాడు. అప్పుడే అక్కడ పూజారి వచ్చి, నాయనా, దేవుడు మనల్ని పరీక్ష పెట్టినప్పుడు మనల్ని నిందించడం కాదు, మనం ఎంత బలంగా ఉన్నామో చూపిస్తాడు. ఈ సమస్యని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని నీకు ఇస్తాడు. నీ శక్తిని, నీలో ఉన్న దైవాన్ని నమ్ము అన్నారు. 3 ప్రేమల విశ్లేషణ. ఆదిత్య పూజారి మాటల్లో ఏదో కొత్త వెలుగు చూశాడు. అమ్మ ప్రేమ. అమ్మ తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన భవిష్యత్తు కోరింది. అది నిస్వార్థం. ప్రేయసి ప్రేమ. శృతి ప్రేమ మాధుర్యమైంది. కాని వాస్తవ కష్టాల ముందు అది నిలబడలేకపోయింది. పరిస్థితులు మారితే మనిషి ఆలోచన మారవచ్చు. అది షరతులతో కూడిన ప్రేమ. దేవుడి ప్రేమ. దేవుడు కష్టం రూపంలో రావచ్చు. కష్టమిస్తే దాన్ని అధిగమించే శక్తిని కూడా ఇస్తాడు. అది విశ్వాసంపై ఆధారపడిన ప్రేమ. ఆదిత్య అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన కలల ఉద్యోగం కన్నా అమ్మే ముఖ్యం. అతను తన బెంగళూరు ఆఫర్ను వదులుకున్నాడు. ఆ చిన్న పట్టణంలోనే ఒక చిన్న సంస్థలో తాత్కాలిక ఉద్యోగం సంపాదించి పగలు పనిచేస్తూ రాత్రిపూట ఆస్పత్రిలో అమ్మ సేవలో ఉండేవాడు. కొన్ని రోజులకు
ఆదిత్య చిన్ననాటి స్నేహితుడు అర్జున్ అమెరికా నుండి వచ్చాడు. ఆదిత్య కష్టాన్ని చూసి చలించిపోయి ఆపరేషన్కి కావలసిన డబ్బునిచ్చి సహాయం చేశాడు. కొన్ని వారాల తర్వాత రాజేశ్వరికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ఆమె ఆరోగ్యం మెరుగైంది. సత్యం అమ్మని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆదిత్య మళ్ళీ దేవాలయానికి వెళ్ళాడు. స్వామీ, నాకు సత్యాన్ని అర్థమయ్యేలా చేశావు. నా ప్రేయసి వెళ్ళిపోయినా, నా కష్టాలు తీరకపోయినా, నా అమ్మ ప్రేమ మాత్రం ఎప్పుడూ నన్ను వదిలిపోలేదు. నువ్వు నా స్నేహితుడి రూపంలో నా పక్కన ఉన్నావు. నాకు కావాల్సింది ఇచ్చే కంటే నాకు ఏం కావాలో నిర్ణయించేది నువ్వే అని కృతజ్ఞతతో మొక్కుకున్నాడు. ఆదిత్యకి ఒక విషయం అర్థమయింది. ప్రేయసి ప్రేమ జీవితానికి మాధుర్యాన్ని ఇస్తుంది. ఇది అందమైన అనుభవం. అమ్మ ప్రేమ జీవితానికి ఆధారాన్ని ఇస్తుంది. ఇది నిస్వార్థమైన బంధం. దేవుడి ప్రేమ జీవితానికి శక్తినిస్తుంది. ఇది విశ్వాసరూపంలో మార్గాన్ని చూపుతుంది. ఆదిత్య అమ్మ ప్రేమను ఆదర్శంగా తీసుకుని తన కష్టపడే స్వభావంతో ఆ ఊళ్ళోని మంచి వ్యాపారవేత్తగా ఎదిగాడు. అతనికి తిరిగి శృతి జ్ఞాపకాలు వచ్చినా తన జీవితానికి అమ్మే నిజమైన దేవత అని అర్థం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి తనలాగే నిస్వార్థంగా ప్రేమించే మరో మంచి అమ్మాయి దొరికింది. ఆమె పేరు దీపిక. ఆ విధంగా అమ్మ ప్రేమ, ప్రేయసి ప్రేమ, దేవుడి ప్రేమ ఈ మూడూ ఒకేసారి పోటీపడినప్పుడు అమ్మ ప్రేమ గెలిచింది. ఎందుకంటే అది దేవుడికి అత్యంత దగ్గరగా, నిస్వార్థంగా ఉండే ప్రేమ. ఆదిత్య ఆ అమ్మ ప్రేమతోని తన జీవితాన్ని సరికొత్తగా, సంతోషంగా నిర్మించుకున్నాడు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.